గారు కవంపల్లి గారు సానుకూలంగా స్పందిస్తారని చాలా వెయిట్ చేశాము. మొన్నటి పిలుపు నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు మేము అధికారికంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కవంపల్లి గారి స్పందన రాలేదు కాబట్టి ఈ ఆదివారం వచ్చే ఆదివారం రోజు తప్పకుండా మహాధరణ చేసి ఎట్లా చేసి చూపిస్తామో చూడండి. మీరు రోడ్డు పనులు పూర్తి చేసేలా లేరు. మీరు మాతో వచ్చి రోడ్డు మీద కూర్చుండి 6 నెలల్లో గెలిచి వచ్చి 6 నెలల్లో రోడ్డు పూర్తి చేస్తా అని చెప్పారు. ఇప్పటివరకు ఊసు లేదు. మాట ఇచ్చి మరవడం మీ హావభావాలు అయిపోయాయి. మీకు ఇక్కడి నుంచి ఈ వేదికగా మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. డబుల్ రోడ్డు పనులు నెల లోపల పూర్తి చేయకపోతే ఎట్లుంటుందో మీరు చూస్తారు. ఈ ధర్నా మాత్రం మీకు ఒక రేంజ్లో చూపిస్తాం. ఇక చుక్కలు రసమయ్య గారికి మీరు వచ్చి మాట్లాడేది కదా, నీ కళ్ళు కనిపిస్తలేవా, నీకు ఏం కనిపిస్తలేదా, ప్రజలను ఇబ్బంది పెట్టలే, నీకు ఇట్లా అట్లా అని మాట్లాడినావు కదా, నీకు తెలుస్తలేదా, గెలిచినావు కదా, మాతో కూర్చున్నావు కదా, రోడ్ల మీద కింద గుంతలు నేను నువ్వే చూసినావు కదా. ఇప్పుడు 6 నెలలు ఎత్తాను, 3 సంవత్సరాలు అయితే నువ్వు ధర్నా చేసి ఇప్పటికి ఇయ్యాడికి 3 సంవత్సరాల నుంచే నీకు తెలుస్తలేదా ఎప్పుడు రోడ్డు పూర్తి చేస్తావు? కనీసం చెప్పడానికి కూడా నీకు అంత మనుషులు కళ్ళకు కనిపిస్తలేరు. రోడ్డు పనులు వెంటనే మొదలుపెట్టి పూర్తి చేస్తానని హామీ ఇస్తావా, లేదంటే ధర్నాకు పొమ్మంటావా అని మొన్న అడిగినాం. ఎటువంటి స్పందన లేదు కాబట్టి ధర్నాకు వెళ్తున్నాం. అందరం ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ప్రతి గడప నుంచి వెళ్ళి ముసలి ముత్తగా యూత్ ప్రతి ఒక్కరు వస్తారు. అన్ని పార్టీలకు ఇదే వేదికగా మేము ఆహ్వానం పలుకుతున్నాం. మాకు మద్దతు తెలపాలని, మహాధర్నాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ, యువజన సంఘాలకు మద్దతు తెలపాలని కోరుకుంటూ చేతులారా నమస్కారం చేస్తూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలుపుతున్నాం.